ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 14, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నవాడు లోకంలోనే తిరుగులాడుచు ఉన్నాడు. దేవుని పిల్లల్ని ఎవరిని మృంగుదమా అని. మరి మనలో ఉండవలసిన దేవుడు మనలోనే ఉన్నాడా అనేది మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మూలముగా మనం తెలుసుకుంటున్నామని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు మనలో ఉన్నాడా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో, ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటామో, అప్పుడు మనము దేవునిలో నిలిచి ఉన్నాము అని, దేవుడు మనలో నిలిచి ఉంటాడని మనం గ్రహించుకోగలుగుతామంట. మరి దేవునిలో నిలిచి ఉన్నామా అంటే, దేవుని మాటలకు లోబడితేనే మనం దేవునిలో నిలిచి ఉన్నాము. మరి ఇంకా మనం ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన పనులు, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనం దేవునిలో ఉన్నట్టు కాదు, దేవుడు మనలో కూడా ఉండడు అని ఇక్కడే తేలిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం ఎలా ఉంటే అపవాదిని ఎలా ఎదిరించగలము? అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరిస్తారు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని వాక్యం చెప్పిన రీతిలో మనము దేవుని పిల్లలం కాబట్టి, ఇహలోక సంబంధులం కాదు కాబట్టి, ఈ లోకం నుండి వేరు చేయబడ్డాం గనుక దేవుని సంబంధులుగా, దేవుని ఆలోచనలు కలిగి, దేవుని మాటకు లోబడి అపవాదిని ఎదిరించి గెలవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.